హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రేవంత్ సర్కార్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. సో రీసెంట్గా వచ్చినటువంటి వరదల కారణం చేత పంట నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున చెల్లించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోగా, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని కూడా విజిట్ చేయండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే స్కీమ్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా మనకు మీరందరూ కూడా తెలిసిన విషయమేనండి. భారీ వర్షాల కారణంగా రైతులు చాలా వరకు కూడా పంట అనేటువంటిది అయితే కోల్పోయారనమాట. కొన్ని జిల్లాల్లో ఈ యొక్క వరద ముప్పు కారణం చేత వాళ్ళ పంట మొత్తం కూడా ఈ వరదలో కొట్టుకుపోవడం అయితే జరిగింది. ఈ కారణం చేత మనకు అధికారులు అన్ని ప్రాంతాలు కూడా పర్యటించి ఏ జిల్లాల్లో ఏ ఏరియాలో రైతులు పంటను నష్టపోయి ఉన్నారో వాటన్నిటినీ కూడా గుర్తించి రైతులందరికీ ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అనేటువంటిది ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. పర్టికులర్గా మనకు ఈ యొక్క జూపల్లి కృష్ణారావు అధికారి ఈ యొక్క పంట నష్టపరిహారం అనేటువంటిది రైతులకు అందచేయాలని అధికారులకైతే వ్యక్తం చేయడం జరిగిందనమాట. మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకు ముఖ్యంగా వచ్చేసి యొక్క ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏరియాల్లో చాలా వరకు కూడా రైతులు తమ పంటనైతే కోల్పోయారనమాట. ఎందుకంటే ఎక్కువ వర్షపాతం అనేటువంటిది అక్కడ నమోదవడంతో ఎక్కడికెక్కడ వాగులు మొత్తం కూడా పొంగి పొరలడంతో పంట మొత్తం కూడా ఆ నీటి ప్రవాహంలో అయితే కొట్టుకుపోవడం అయితే జరిగిందనమాట. ఇటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారం కింద 10,000 రూపాయల కింద ఈ యొక్క డబ్బులు అనేటువంటిది అయితే జమ చేయబోతున్నట్లు తాజాగా మనకు సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇందుకు గాను ఏమేమి ప్రాసెస్ అనేటువంటిది అయితే ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరమవుతాయి, ఎలా మీకు ఈ యొక్క 10,000 రూపాయలు అనేటువంటిది జమ చేస్తారు, ఆ వివరాల గురించి ముందు రోజుల్లో ప్రభుత్వం మనకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉందన్నమాట. ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసినా సరే మన ఛానల్ నుంచి మీకు అందరికీ కూడా ఎప్పటికప్పుడు అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తూ ఉంటాను. ఓకేనా? దాని తర్వాత మనకు ఈ యొక్క రైతులకు సంబంధించి చూసుకుంటే ఈ యొక్క పంట నష్టపరిహారం అనేటువంటిది మ్యాక్సిమం ఏ రైతులకైతే అందజేస్తుంది అనే వివరాల గురించి కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంటెంట్ మీకు యూజ్ఫుల్ అని అనిపించినట్టయితే లైక్ చేసేయండి ఇన్ఫర్మేషన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.